కొరకు పేతురు రాసిన పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి 2 వచనాలు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేజీ నంబర్ 214. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురును, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదోకియ, ఆసియా, బితునియ అను దేశములయందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయున్నది. మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ప్రభునందు పిల్లారా, మనం చదువుకున్న ఈ పేతురు రాసిన పత్రిక, 2 పత్రికలు పేతురు రాశాడు. ఈ పత్రికలు ఎవరికి రాశాడు పేతురు అని మనం గమనించినట్లయితే, 2వ పత్రిక కూడా మనం చదివితే 2వ పత్రికలో కూడా మొదటి వచనాన్ని చదువుకుందాం. మొదటి అధ్యాయం 1వ వచనం చూడండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. చాలు. ఇక్కడ అపోస్తలుడైన పేతురు యేసుక్రీస్తు శిష్యులలో ఒకడు, ఆంద్రేయ సహోదరుడు సీమోను పేతురు అనబడిన వారు. యేసుక్రీస్తు శిష్యులలో ముఖ్యమైన వాడుగా పేతురు కనబడతాడు. ముఖ్యుడిగా దేవుడు ఎంచాడు. ఎంచడానికి గల కారణం కూడా ఉంది. పేతురు విశేషమైన ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వాడు. మిగతా శిష్యుల కంటే కూడా చాలా మెచ్యూరిటీ కలిగిన వాడు పేతురు. ఎవరి పేతురు? 3 సార్లు అబద్ధమాడిన వాడే కదా. 3 సార్లు అబద్ధమాడిన వాడే. నేను ఎరుగనని ముమ్మారు బొంకినవాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణానికి అప్పగించబడి మనందరి పాపముల కొరకై ఆయన శిలువ మీద మరణించి సమాధి చేయబడితే కించిత్ ఆలోచన కూడా లేకుండా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడినవాడు. అంత మాత్రమే కాదు, మిగతా శిష్యులను కూడా వెంటబెట్టుకొని తీసుకువెళ్ళి, లేదా వాళ్ళని ప్రేరేపించి వాళ్ళకి అలాంటి మనసు కలిగేటట్టుగా చేసి వాళ్ళని కూడా వెంటబెట్టుకొని తీసుకొని వెళ్ళినవాడు పేతురు. బలహీనుడే, కానీ దేవుడు బలపరిచాడు. విశేషమైన తన కృపచేత పేతురును బలపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళే రోజుకి వీళ్ళేమి ఆత్మీయంగా బలంగా ఉన్నవారేమీ కాదు. ఆత్మ సంబంధంగా సంపూర్ణమైన ఆధిక్యతలు కలిగిన వారు కాదు. సంపూర్ణమైన బలవంతులైన వారు కాదు. అస్థిరులుగానే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. వెళ్ళే సమయానికి శిష్యులు ఎవరు స్థిరపడిన వారు కాదు ఆత్మీయంగా. ఇది బైబిల్లో లేదు, కానీ నేను ఊహించి చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళగలనే అందరూ వచ్చుంటారు అక్కడ కదా. కెరూపులు, సెరూపులు, మిఖాయేలు, గాబ్రియేలు,
మహాదూత అయిన మిఖాయేలు అందరూ యేసు ప్రభు దగ్గరకు వచ్చుంటారు. కింద ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. 33.5 సంవత్సర కాలం కింద యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు పరిచర్య ప్రారంభించిన తర్వాత చివరి 3.5 సంవత్సర కాలం ఏం జరిగిందో కూడా వాళ్ళందరికీ తెలుసు. ఎరిగిన వారై ఉండి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఇలాగ అని ఉండవచ్చు. నా ఊహ, నా ఆలోచన, నాకెందుకు ఆలోచిస్తుంటే అలా అనిపించింది. ఒకవేళ అందరూ వచ్చి, అయ్యా అప్పుడే వచ్చేసావా పైకి? అవును, నేను వెళ్ళిన పని ముగించుకొని వచ్చాను, తండ్రి చిత్త ప్రకారం వెళ్ళాను, అదిగో సర్వమానవాళి యొక్క పాప పరిహారం కొరకు సిలువలో మరణించాను, సమాధి చేయబడి తిరిగి లేచాను, ఇప్పుడు నేను నా పని ముగించుకొని తిరిగి వచ్చాను అంటే తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద ఉన్నాను, 40 దినాలు ఉన్న తర్వాత నేను తిరిగి వచ్చేసాను అంటే ఇంకా కొంతకాలం ఉంటే బాగుండేదేమో అని వారి అభిప్రాయాన్ని తెలియచేసి ఉండొచ్చు. ఎందుకు? ఇంకా కొంతకాలం భూమి మీదే ఉండి శిష్యులందరినీ ఏం చేసి బాగా స్థిరపరిచి వారిని ఆత్మీయంగా బలపరిచి అప్పుడు వస్తే బాగుండేది కదా. వాళ్ళ మీద మాకేం నమ్మకం? బుదిగంతముల వరకు వాళ్ళు స్వార్థ ప్రకటించమని చెప్పొచ్చావు. ఆకాశానికి ఆరోహణమై వెళుతూ, పరలోకానికి ఆరోహణమై వెళుతూ చివరిగా చెప్పిన మాట కూడా ఏంటి? ఓ గలిలయ మనుషులారా, మీరు అపోస్తల కార్యం 1:8, ఓ గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? ఏ రీతిగా యేసుక్రీస్తు పరలోకానికి చేర్చబడ్డాడు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్ళుట మీరు చూచారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. దూతలు ఇద్దరు, అయిపోయింది, ఆరోహణమై వెళ్ళిపోయాడు, ఆయన తిరిగి వస్తాడని చెప్పారు. 40 దినాలు ఉన్నావు కదయ్యా, తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధరణ అయిన తర్వాత ఇంకా కొంతకాలం ఉంటే బాగుంటుంది. వాళ్ళు యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాలకు వెళ్ళి, అసలుకే యూదా మతం సువార్తకు వ్యతిరేకంగా ఉంది, రోమా ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. రోమా ప్రభుత్వము, యూదా మతం రెండు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. ఇంత వ్యతిరేకతలో వీళ్ళేమో చేపలు పట్టుకునేవాళ్ళు. కాస్త చదువుకున్నవాడు, అక్షర జ్ఞానం కలిగిన వాడు, కాస్త తెలివితేటలు ఉన్నవాడు వీళ్ళలో ఒకడు ఉంటే వాడేమో దౌర్భాగ్యుడైపోయాడు. ఏమయ్యాడు? ఇస్కరియోతు యూదా. వీళ్ళందరూ చేపలు పట్టుకునేవాళ్ళు 11 మంది, వాళ్ళే మిగిలారు. కొద్ది గొప్ప చదువుకున్నవాడు, యూదా ప్రాంతానికి చెందినవాడు, యూదా గోత్రికుడు ఎవరు చెప్పండి? ఇస్కరియోతు యూదానే. వాడేం భ్రష్టుడైపోయాడు. వీళ్ళు చూస్తే నిన్నగాక మొన్న చేపలు పట్టడానికి పేతురు పోతే పేతురు వెనక మొత్తం పోయారు. కొద్ది దినాల కిందటే నిన్ను అసలు నువ్వెవరో నాకు తెలియదని అబద్ధం ఆడిన పేతురు, ఆయనకేమో తాళపు చెవులు ఇచ్చొచ్చావు. ఇచ్చాడా లేదా? పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నానన్నాడు. ఈ బండ మీద నా సంఘాన్ని కట్టబోతున్నాను, ఆ పరలోకానికి సంబంధించిన తాళపు చెవులు నీకు ఇవ్వబోతున్నాను. అట్టోడికి ఆ తాళాలు ఇచ్చొచ్చేది. అసలు నువ్వెవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడినోడికి నువ్వు తాళాలు వాడి చేతిలో పెట్టొచ్చావు, ఆయన చేతిలో పెట్టొచ్చావు. మిగతా వాళ్ళందరూ అందరే. తోమ కంటి కనబడుతున్నా కానీ నేను నమ్మను, గాయాల్లో వేళ్ళు పెట్టి చూస్తే కానీ నమ్మను అనే అపనమ్మకస్తుడు. ఇలాంటి వాళ్లకు బలమైన నీ సువార్తను అప్పగించి, ఇంత బలహీనులకు బలమైన నీ సువార్తను అప్పగించొచ్చా? ఈ బలమైన సువార్త పరిచర్య చేయటం అది చాలా బలమైన కార్యం. ఆ దినాల్లో సువార్త ప్రకటించడం చాలా
కష్టసాధ్యమైన పరిస్థితి. అలాంటి కష్టమైన పనిని బలహీనులకు అప్పగించొచ్చావు. ఇంకొన్నాళ్ళ నుండి వారికి ట్రైనింగ్ ఇచ్చొస్తే బాగుండు అని ఆయనతో అని అంటే, ఆయన ఆ ఆకాశం నుండి ఒక్కసారి వెనక్కి తిరిగి కిందకు చూస్తూ ఆ 11 మంది వైపు చూస్తూ ఇలా చెప్పుంటాడు, మీకు వారి మీద నమ్మకం లేదేమో కానీ నాకు నమ్మకం ఉంది. వారు బలహీనులే కావచ్చు, ఆ బలమైన సువార్తను బూదిగంతముల వరకు తీసుకొని వెళ్ళగలిగిన సామర్థ్యాన్ని దేవుడు వారికి ఉంది. ఆ సామర్థ్యం వారు చేయగలరు. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడగలరు. అని ఆయన జవాబిచ్చుంటాడు. నాకు నమ్మకం ఉంది వారి మీదని. నిజంగా నమ్మి ఈ పరిచర్యను మనకు అప్పగించి ఆయన వెళ్ళాడు. మన మీద నమ్మకంతో వెళ్ళాడు. తాళపు చెవులు మనకిచ్చి వెళ్ళాడు. ఎంతవరకు మనం దేవుని సేవా పరిచర్య విషయంలో బాధ్యత వహిస్తున్నాం? ఆ భారాన్ని భరించడానికి ఎంతమంది సిద్ధపడుతున్నాం? ఆలోచన విధానం. దేవుని సేవా పరిచర్య అంటే ఆదివారం మందిరానికి వచ్చి వెళ్ళడం కాదు సుమా. దేవుని సేవా పరిచర్య అనేక స్థలాల్లో జరుగుతూ ఉంది. అనేక స్థలాలకు వెళ్తున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం. వెళ్ళే వారి కొరకు ప్రార్థన చేసినా మీరు కూడా ఆ పనిలో పాలు పొందినట్లే. ఆ పనిలో ఆర్థిక సహాయం చేసినా మనం పాలు పొందినట్లే. ఏదో ఒక విధంగా ఆ బలమైన పని మనం చేయవలసిన వారమై ఉన్నాం. ఇది అక్కడ సన్నివేశం అనుకుందాం. భూలోకములో యేసుక్రీస్తు ప్రభువారు సారి ఏమంటున్నాడు? నేను వెడలిపోవు కాలము సమీపముగా ఉంది అంటున్నారు. కాస్త ఆవేశంగా దుడుకుపడే పేతురే కదండి. నేను వెళ్ళి ఎవరిని పంపిస్తా అన్నాడు? వేరొక ఆ మాట ఉంది, అవునా? నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పినప్పుడు వీళ్ళు ఏమంటారు? వీళ్ళు ఏమని ఉంటారు చెప్పండి? లేదులేండి, బైబిల్లో లేదులేండి, ఊరక ఊహిద్దాం, ఆలోచన చేద్దాం. ఏమని ఉంటారు శిష్యులు? సరేలే వెళ్ళిరా ప్రభు అని ఉంటారా? చెప్పండి, వెళ్ళిరా ప్రభు అంటారా? తండ్రి డ్యూటీకి వెళ్ళాడు, ఇంకొక అరగంటలో వస్తాడు. ఈ లోపల తల్లి బజారుకి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు పిల్లలతో, నేను వెళ్ళిన అరగంటకి మీ డాడీ వస్తాడు కాబట్టి ఏడవకుండా గమ్మునుండండి ఇంటికాడ అని చెప్పి వెళ్తే ఏడవకుండా ఉంటారా? అంతే వీళ్ళ పరిస్థితి కూడా. సో వీళ్ళేమని ఉంటారు చెప్పండి మరి? నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను అని అంటే వీళ్ళు కూడా ఒప్పుకొని ఉంటున్నారు లెక్క ప్రకారం కదా. ఇలా డిస్కషన్ జరిగి ఉంటుంది. పేతురును ముందు పెడతారు కదా ఎక్కడైనా. ఈయనే ముందుకు వస్తాడు, ప్రభువా వద్దులే ప్రభువా, వేరే ఆదరణ కొరతద్దు, ఏమొద్దు, నువ్వే ఉండు, నీకు మాకు బాగా శృతి కుదిరింది, 3.5 సంవత్సరాల కాలం నీతో ఉన్నాం, ఇప్పుడు మళ్ళీ ఇంకెవరినో పంపిస్తానంటావేంటి అని అడుగుంటా. ఖచ్చితంగా నువ్వే ఉండయ్యా, నువ్వు వెళ్తాననొద్దు, నువ్వు వెళ్ళటం ఎందుకు, ఇంకొకరిని పంపించటం ఎందుకు, నువ్వే ఉంటే సరిపోద్ది కదా అంటే, లేదు నేను వెళ్తాను. ప్రభువా నువ్వు వెళ్తున్నావు, ఆ వచ్చే వ్యక్తి నీ అంత బలవంతుడేనా? నీలాగా అద్భుతాలు చేయగలడా? ఆశ్చర్యకార్యాలు చేయగలడా? మా కళ్ళెదురుగా లాజర్ని లేపావు కదా, నువ్వు నీలం ద్రాక్షారసంగా మార్చావు కదా, ఎన్నో అద్భుతాలు మా కళ్ళెదురుగా చూసావు. ఆ వేరొక ఆదరణకర్త అంటున్నావు కదా, ఆయన ఇవన్నీ చెయ్యగలడా అని అడుగుంటారు లేదా? ఏదో కదా
పాస్టర్ గారు పోతూ అసిస్టెంట్ పాస్టర్ని పంపించినట్టుగా ఏమన్నా అసిస్టెంట్ని పంపిస్తావా నువ్వు? నీకంటే కొంచెం తక్కువ ఆయన్ని పంపిస్తున్నావా? నీ అంత శక్తిమంతుడేనా? నీకున్న పవర్స్ అన్నీ ఆయనకున్నాయా అని ఖచ్చితంగా అడిగి ఉంటారు. ఏం చెప్పుంటాడు యేసు ప్రభు? నన్ను చూసిన వారు తండ్రిని చూచినట్టే అన్నాడు కదా. ఇలాగే చెప్పుంటాడు కదా వాళ్ళకి. నేను ఏమై ఉన్నానో ఆ వేరొక అనదర్ అని ఉంది ఇంగ్లీష్లో, వేరొక ఆదరణకర్త అనే మాట దగ్గర గ్రీక్లోకి వెళితే వేరొక అనే దానికి 2 రకాల అర్థాలు ఉన్నాయి. వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, ఇంగ్లీష్లో కూడా అలాగే ఉంది ట్రాన్స్లేషన్. కానీ ఆదిమ గ్రీక్లోకి వెళితే అక్కడ వేరొక అనే దానికి ఒక పదం ఉపయోగించబడింది. అక్కడ ఉన్న అర్థం ఏంటంటే వేరొక, యాజ్ ఇట్ ఈజ్గా వేరొక అనే దాని అర్థం. ఆయన యేసుక్రీస్తు ఎంత శక్తి సామర్థ్యం కలిగిన వాడో అలాంటి వేరొక వ్యక్తి అని దాని అర్థం. మీకు అర్థం అవడం కోసం చెప్తాను నేను. ఇప్పుడు ఇక్కడ జాంకాయ ఒకటి ఉంది, ఇంకేది కమలాకాయ ఒకటి ఉంది, యాపిల్ ఒకటి ఉంది. ఈ పండు తినండి అని ఇచ్చామనుకో, జాంకాయ తినండి. నాకు ఈ పండు వద్దంటే, అట్టయితే వేరే పండు కూడా ఉంది తీసుకొని తిను అంటాం. నాకు అది కూడా వద్దండి అన్నా అనుకో, అట్లయితే వేరే పండు ఉంది ఇక్కడ, యాపిల్ ఉంది, ఇది తీసుకొని తిను. ఈ 3 ఫలాలు వేరువేరైనప్పటికీ కూడా 3 ఫలాలు వేరువేరే, కానీ 3 ఏమవుతాయి? 3 ఫలాలే. ఇది ఫలమే, జాంకాయ ఫలమే, కమల కూడా ఫలమే, యాపిల్ కూడా ఫలమే. ఈ ఫలం కాకపోతే ఇంకొకటి, వేరొకటి. ఈ 3 అట్ట పక్కన పెట్టండి. ఇంకొక 3 పండ్లు ఉన్నాయి ఇక్కడ. ఒకటి మామిడికాయ, రెండోది కూడా మామిడికాయే, మూడోది కూడా మామిడికాయ. అప్పుడు ఏంటి, ఈ 3 పళ్ళు ఒకదానికొకటి వేరొకటి అంటాం. వీటిని కూడా అంటావా లేదా? వేరొకటి అంటాం. కానీ ఏంటి వ్యత్యాసం ఈ రెండిటికి? ఈ మామిడి పండు, ఇది కూడా మామిడి పండే, రెండోది వేరొక మామిడి పండు, మూడవది కూడా వేరొక మామిడి పండు. ఇవి వేరు స్వభావాలు కలిగి ఉన్నాయి. కానీ ఈ 3 మామిడి పళ్ళు ఒకే స్వభావం కలిగినవి, ఒకే రంగులో ఉన్నాయి, ఒకే స్వభావం కలిగినవి, ఒకే రుచి. ఈ 3 ఒకే కోవకు చెందినవి. వీటిని విడివిడిగా వేరొక అని అంటాం, కానీ వీటిని కూడా వేరొక అంటాం. గ్రీకు బైబిల్లో ఉన్న వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాను అన్న దగ్గర ఉపయోగించబడిన మీనింగ్ ఏంటంటే 3 ఒకే స్వభావము కలిగిన వేరు వ్యక్తులు అని దాని అర్థం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆ వ్యక్తిలో ఏ స్వభావం ఉందో ఈ మామిడికాయలో కూడా అదే స్వభావం ఉంది. వేరొకటే కానీ అదే రంగు, అదే రుచి, అదే వర్గానికి చెందింది. అలాగూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క అనుభవం వారికి అర్థం కాలేదు. పేతురు అడిగి ఉండవచ్చు, సరే ప్రభువా వేరొక ఆయన అంటున్నావు, వేరొక ఆయన కూడా నీలాగనే ఉంటుందంటే సేమ్ నాలాగనే. వేరొక అంటే వేరే పండు కాదు, మామిడి పండు లాగానే నేను ఎలాగుంటాను, నా స్వభావమే ఆయనకు కూడా ఉంటుంది, నా అంత శక్తిమంతుడే అని చెప్పినప్పుడు సరేలే ప్రభు పోయిరా అటైతే అని అంటారా? ఇంకో డౌట్ వచ్చి ఉంటుంది. ఏం డౌట్ వచ్చింది చెప్పండి? సరే ప్రభువా, సరే మేము దానికి అంగీకరిస్తున్నాం, రాని ఆయన్ని పంపించు. కానీ 33.5 సంవత్సరం తర్వాత నేను వెళ్ళిపోతున్నాను అన్నావు కదా, ఆయన కూడా అట్టేమని అంటాడా? ఆయన కూడా నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది అని
ఆయన కూడా కొంతకాలం అయిన తర్వాత నేను వెళ్ళిపోతున్నానంటే మా పరిస్థితి ఏంది అని అడుగుంటారా? ఖచ్చితంగా. పేతురు ఈ శిష్యులేం తక్కువ వాళ్ళు కాదు. ఆయన చెప్పాడు అప్పుడు, ఆ వేరొక ఆదరణకర్త, నేను పంపించే ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడే, నేనే పరిశుద్ధాత్మ రూపంలో మీ మధ్య ఉంటాను, సదాకాలము మీతో కూడా ఉంటాడు. ఈ ఆదరణకర్తనే పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉండడం మాత్రమే కాదు, మిమ్మల్ని పరలోకానికి వెంటబెట్టుకొని తీసుకొని వచ్చేవాడు, విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మీతో ఉంటాడు, మిమ్మల్ని వెంటబెట్టుకొని తీసుకొని వస్తాడు. అలాగూ ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. శిష్యులు సేవా పరిచర్యలో ముందుకు సాగారు. మొట్టమొదట భూమి మీద క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు తర్వాత ప్రసంగించిన వాడు కూడా ఎవరు? సువార్త ప్రకటించిన వాడు పేతురే. యేసుక్రీస్తు ప్రభు ఉన్నన్నాళ్ళు ఎక్కడ కూడా వీళ్ళు బోధ చేసినట్టుగా లేదు. మీరు గమనించండి, శిష్యులు ఎక్కడ కూడా బోధ చేయలేదు. ఆయన చూస్తూ ఉన్నారు, ఆయన వెంబడిస్తూ ఉన్నారు, ఆయన ఏం చేస్తున్నాడో ఎలా చేస్తున్నాడో గమనిస్తూ ఉన్నారు. పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. 40వ రోజున వీళ్ళు మేడగదిలోకి వెళ్ళి ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఇప్పుడు పేతురు ప్రసంగిస్తే 3000 మంది రక్షించబడ్డాడు. రక్షించబడి యెరూషలేములో సంఘం ఏర్పడిన తర్వాత ఆ సంఘం దేవుడు చెదరగొట్టాడు. ఆ సంఘము అక్కడి నుండి చెదరిపోయేటట్టుగా చేశాడు. అనేక దేశాలకు ఇశ్రాయేలు దేవుని పిల్లలు చెదిరిపోయారు, ధర్మశాస్త్రానికి దూరం అయిపోయారు, సహవాసానికి దూరం అయిపోయారు. ఆ చెదిరి ఉన్న వారికి ఈ పత్రికలు 2 రాశాడు పేతురు. అంత మాత్రమే కాదు, పేతురు విద్యాపరుడా, అపోస్తలుడైన పౌలు విద్యాపరుడా? ఎవరు బాగా చదువుకున్న వాళ్ళు? పౌలే. అసలు పౌలు ఎంత చదివాడో కానీ అతి విద్యాపరుడు అని ఉంది, అతి విద్యాపరుడు అని రాయబడింది. ఆ పదం ఇంకెవరికి వినలేదు మనం చరిత్రలో. అంత చదువుకున్నవాడు పేతురు. విద్య లేని పామరుడే పేతురు. కానీ మీరు జాగ్రత్తగా గమనించండి, పౌలు రాసిన పత్రికలన్నీ మీరు చదవండి, పేతురు రాసిన ఈ 2 పత్రికలు చదవండి. ఎవరు చదువుకున్న వాళ్ళ కనపడతారు ఈ చదువుతూ ఉంటే? పేతురు రాత కానీ ఆయన భాష కానీ చాలా ఉన్నతంగా ఉంటుంది. తెలియని వాళ్ళకి ఎవరికైనా ఈ పేతురు 2 పత్రికలు వాళ్ళ ముందు పెట్టి, పౌలు రాసిన పత్రికల ముందు పెట్టి, అయ్యా ఇవి చదవండి, చదివిన తర్వాత ఈ 2 ఒకళ్ళు రాశారు, ఈ 13, 14 పత్రికలు ఒకళ్ళు రాశారు, ఈ 14 పత్రికలు రాసిన ఆయన బాగా చదువుకున్న ఆయన, ఈ 2 పత్రికలు రాసిన ఆయన బాగా చదువుకున్న ఆయన అంటే తెలియని వాళ్ళైతే ఏం చెప్తారు? ఈ 2 పత్రికలు రాసిన ఆయన మంచి విద్యావంతుడు అని చెప్తారు. ఎందుకంటే పేతురు పత్రికలో వాడిన పదాలు, ఆ పద శైలి మనం గమనిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా గొప్ప పదాలు కదండి. అర్థం చేసుకోవడానికి కూడా చాలా పౌలు సరళమైన విధానంలో రాస్తాడు. పేతురు చాలా లోతుగా ఉంటాయి. పేతురు అర్థం చేసుకోవడం చాలా కష్టం. నువ్వు మిగతా పౌలు రాసిన పత్రికలు చదువుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది, కానీ ఈ పేతురు పత్రికలు చదువుతూ ఉంటే చాలా జాగ్రత్తగా నిదానంగా చదివితేనే అర్థమవుతాయి, కానీ గబగబ చదువుకుంటా వెళితే ఏం అర్థం కాదు. అంత జ్ఞానముతో రాశాడు పేతురు. ఇది దేవుని నుండి జ్ఞానం కదండి. ఒక మాట ఉంది కదా, నేను జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి అజ్ఞానులైన మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అన్నాడు. దేవుని మీద ఆధారపడిన పేతురు అద్భుతమైన పత్రికలు రాశాడు. రాస్తూ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు రండి, మొదటి పత్రికలో మనం చూస్తాం, ఏర్పరచబడిన వారికి అన్నాడు కదా. ఎవరికి రాస్తున్నాడంట? ఏర్పరచబడిన వారు. ఎలా ఏర్పరచబడ్డారు వాళ్ళు? యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును
ఏర్పరచబడిన వారికి, యేసుక్రీస్తు రక్తము వలన ఏర్పరచబడిన వారికి ఈ మాటలు రాస్తున్నాడు. చెదిరిపోయారు యూదులు, చెదిరిపోయిన భక్త కోటికి రాస్తున్నాడు. వారికి దేవుని వాక్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని మాటలు వారికి వ్రాతరూపకంగా వ్రాసి పంపిస్తున్నాడు కదా. కింద కొన్ని పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా అనుదేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి ఆయా ప్రదేశాలకు చెదరిపోయారు. వారు లోకములో కలిసిపోతారనే ఉద్దేశంతో వాళ్లకు ఈ మాటలు రాస్తున్నాడు. వారికి శుభమని చెప్పి ఈ మాటలు రాస్తున్నాడు. ఏమి రాయదలుచుకున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు వాళ్ళకి అని కనుక మనం గమనించినట్లయితే, మొదటి 2వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి అంటాడు కదా. ఇక్కడ ఏర్పరచబడిన వారు అంటాడు. యేసుక్రీస్తు రక్తము వలన ఏర్పరచబడిన వారు. ఇక్కడ అంటున్నాడు అమూల్యమైన విశ్వాసము పొందినవారు. అంటే ఈ రెండింటిని కలిపితే యేసుక్రీస్తు రక్తము వలన అమూల్యమైన విశ్వాసం కలిగింది మనకు. ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనల్ని ఏర్పరచుకొని అమూల్యమైన విశ్వాసాన్ని మనలో నింపాడు ఆయన. ఆ విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా ఉండాలని ఈ 2 పత్రికలు చెదిరిన దేవుని పిల్లలకు రాస్తున్నాడు. మొదటి పత్రిక దగ్గరకు వద్దాం. 5 అధ్యాయాలు మొదటి పత్రికలో మనం చూస్తాం. ఈ 5 అధ్యాయాలు ధ్యానించుకోవడానికి చాలా సమయం పడుతుంది, కానీ ఒక్కొక్క అధ్యాయంలో ఏం చెప్పదలుచుకున్నాడు పేతురు అనే మాటలు మనం చూద్దాం. మొదటి అధ్యాయం చూద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. దేన్ని బట్టి రాస్తున్నాడంట చూడండి. అక్కడ 2వ లైను, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, ఆత్మ వలన పరిశుద్ధత. దేన్ని బట్టి రాస్తున్నాడు? తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులకుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి రాస్తున్నాను నేను. మనం కూడా ఉన్నాం. ఎందుకంటే దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారమై, ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం పరిశుద్ధత పొందాం. యేసుక్రీస్తు రక్తం సిలువలో ఆయన కారుస్తూ ఉంటే ఆ సిలువ కింద మనం ఉండి ఆ రక్తంలో కడగబడలా మనం. కానీ ఎలాగంటే మనం పరిశుద్ధత ఎలా వచ్చింది మనకి? పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధత పొందిన వాళ్ళం మనం. తండ్రి అయిన దేవుని ప్రణాళికలో ఉన్నాం. కుమారుడైన యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తం చేశాడు మన కొరకు. ఆ ప్రాయశ్చిత్తార్థమైన బలి ద్వారా మనం విమోచించబడాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము విమోచించబడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనంలో మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడితిరి అంటాడు. పరిశుద్ధపరిచి మనల్ని ఆత్మ చేత ముద్రించాడు ఆయన. ఆత్మలో పరిశుద్ధపరచబడిన వారం మనం. అందుకే ఆ మాటలు రాస్తూ యాత్రికులు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ముఖ్యమైన మాట 22వ వచనానికి రండి. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను ప్రేమించుడి. చాలు, మనకి ఇక్కడ ఒక మాట పట్టుకుందాం.
సమయం లేదు కాబట్టి ఒక్క మాట తీసుకుందాం. దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. ఇందాక మనం పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడ్డాం. అమూల్యమైన విశ్వాసాన్ని ఇచ్చాడు. ఆయన రక్తము చేత మనల్ని శుద్ధి చేశాడు. అక్కడ మనకు మరొక జన్మనిచ్చాడు ఆయన. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించడం చెప్పాడు కదా. ఆ జన్మ మనకిచ్చాడు ఆయన. ఆ జన్మ మనకు ఎలా కలిగిందంట చూడండి. ఆ మాట, మీరు క్షయబీజము నుండి కాక, తల్లి గర్భములో నుండి జన్మించడం క్షయబీజం. అది ఆ క్షయబీజము ద్వారా జన్మించాము. దాని గురించి కాదు నేను మాట్లాడుతున్నట్టున్నాడు పేతురు. దేని గురించి? శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి. అక్షయ బీజము క్షయబీజం. కంటికి కనబడేవన్నీ క్షయమైపోయాయి, కంటికి కనబడనివి అక్షయమైనవి అన్నాడు. దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ కంటికి కనబడేవాడు కాదు, మన మధ్య ఉన్నాడు ఆయన. కంటికి కనబడతాడా పరిశుద్ధాత్మ దేవుడు? లేదు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యము, ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ వాక్యము మనం విన్నప్పుడు, ఆయన సువార్త మనం విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములో కార్యము చేయగా, అదే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరచడం, కార్యము చేయగా మనము తిరిగి జన్మించాం. అందుకే ఇక్కడ మొదటి అధ్యాయములో ఒక మాట చెప్పుకుందాం. పుట్టుకను గురించి రాస్తున్నాడు. మీ పుట్టుకను జ్ఞాపకం చేసుకోండి, మీరు జన్మించిన విధానం జ్ఞాపకం చేసుకోండి. క్షయబీజము నుండి జన్మించిన జన్మ కాదు ఇక్కడ ముఖ్యం కాదు. అది ఒకరోజు ఆ క్షయమైపోతుంది. కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో క్షయమైనది క్షయమైపోతుంది, అక్షయతను ధరించుకుంటుంది అంట. చూడండి ఆ మాట మనకు అర్థమవటం కోసం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 53వ వచనం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరుతుంది. కాబట్టి అక్షయమైన అక్షయ బీజము ద్వారా, అంటే దేవుని వాక్యం అనే ఇత్తనము ద్వారా మనం రక్షించబడ్డా. మన పుట్టుక ఈజీగా జరగలేదు. ఆయన మరణం ఉంది, ఆయన శిలువ మరణం ఉంది, ఆయన శ్రమలున్నాయి. ఆ శిలువలో ఆయన మరణించి, అక్షయుడైన దేవుడు మరణించి మనల్ని అక్షయులుగా చేశాడు. ఆ మరణము ద్వారా మనకేమిచ్చాడంట? 5వ వచనం చదవండి, ఏమిచ్చాడు చెప్తున్నాడు. కడవరి కాలమందు బయలుపరచబడువు సిద్ధముగానున్న రక్షణ అంటున్నాడు. మొదటి అధ్యాయములో రక్షించబడ్డాం కదా, యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షింపబడటం అంటే రక్షణే ఇది. మరలా ఇక్కడ 5వ అధ్యాయంకి వచ్చేలోకి ఏమంటున్నాడు? ఇది ఏ రక్షణ? కడవరి కాలమందు చదవండి, బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ. ఈ రక్షణ వేరు. రక్షణ ఎన్ని రకాలో తెలుసా? రక్షణ ఎన్ని రకాలు? 3 కాలాల రక్షణ ఉంది. ఒకటి రక్షించ, 3 కాలాలు చెప్పండి. టెన్స్. రక్షించబడితిమి, రక్షించబడుచున్నాము, రక్షింపబడేదము. అది 2వ రాకడలో. అనుదినము దేవుని వాక్యమనే ఉదకము ద్వారా మనం ఏం చేస్తున్నాం? రక్షించబడుతూ ఉన్నాం ఈ మాల్యమైన లోకములో.
ఒకప్పుడు మనం జన్మతో కర్మతో పాపాత్ములమైనట్టుగా యేసుక్రీస్తు రక్తం వల్ల మనం రక్షించాడు. అది రక్షణ. భూత వర్తమాన భవిష్యత్ కాలముల రక్షణ. రక్షించబడ్డాం. ఇంకా ఆ రక్షణ అయిపోయింది. ఇప్పుడు రక్షించబడుతూ ఉన్నాం మనం అనుదినము, అనుక్షణం. దారి తప్పిపోయినప్పుడల్లా, పొరబడ్డప్పుడల్లా దేవుని వాక్యమనే ఉదకము ద్వారా రక్షింపబడుతూ ఉన్నాం. ఆ తరువాత మనము రక్షింపబడబోతున్నాం ఒకరోజు. అది కడవరి కాలమందు, అది రాకడ దినం కావచ్చు, నీ మరణ దినం కావచ్చు. ఆ రోజు సంపూర్ణంగా ఈ శరీరము నుండి మనం ప్రయాసలు మాని కదా. క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు, వారు తమ ప్రయాసలు, శరీరము నుండి సంపూర్ణమైన విడుదల, రక్షణ. అది కూడా కాబట్టి ఇక్కడ కడవరి కాలమందు రక్షణ కలుగుటకు అనే మాట అంటూ ఇక్కడ ముఖ్యమైన మాట మనకు కావాల్సినది కాదు, కానీ మరలా జన్మింపజేసెను అనే మాట ఉంటుంది చూడండి పైన 4వ అధ్యాయం ఆఖరిలో. ఆయన తన విశేష కనికరము చొప్పున మనను మరలా జన్మింపజేశాడు. అదే 2వ జన్మ. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు 22వ వచనంలో, అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. దేవుని వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనము రక్షించబడ్డాము. మొదటి అధ్యాయము మన ఆత్మీయమైన పుట్టుకను గురించి వివరిస్తుంది. అవన్నీ మీరు తర్వాత చదువుకోండి అధ్యాయం అంతా. మన రక్షణ, ఎలా రక్షించబడ్డామో, ఆ రక్షణలో ఎలాగూ ఏమేమి ప్రభావాలు ఉన్నాయో అన్నీ కూడా మొదటి అధ్యాయంలో మనకు కనబడతాయి. 2వ అధ్యాయంకి వచ్చేలోకే పుట్టిన శిశువు. నెక్స్ట్ ఏంటి? పుట్టిన మనకి ఇంట్లో ఒక పిల్లోడు పుట్టాడు అనుకోండి, ఏం కావాలని కోరుకుంటాం? చెప్పండి, ఏం కావాలని కోరుకుంటాం? పుట్టిన పిల్లోడు 1 సంవత్సరం దాకా ఎదిగి తర్వాత అలాగే ఉంటే ఎంత చక్కగా ఉంటుంది. తలకాయ నొప్పి లేనివారం కదా ఇప్పుడు ఈ పిల్లలతో బాధలు పడే కంటే అనిపిస్తుంది అప్పుడప్పుడు. మన పిల్లలు పుట్టినప్పుడు 1 సంవత్సరం దాకా, 2 సంవత్సరాల దాకా పెరిగి ఆ తర్వాత పెరగకుండా ఆగిపోతే ఎంత హాయిగా ఉంటుంది. బొమ్మల్లాగా వాళ్ళతో ఆడుకుంటూ ఉండొచ్చు, ఇబ్బంది ఉండదు. ఈ బీపీలు, షుగర్లు వాళ్ళు ఎదిగితే వచ్చుతాయి మనకి. వాళ్ళు ఎదిగే కొంది మనకి బీపీలు, షుగర్లు వస్తున్నాయి. అలాగే ఉంటే చిన్నప్పుడు ఎలాగున్నారో అలాగే ఉంటే మనకేమైనా టెన్షన్ ఉంటుందా? బాధ ఉంటుందా? అసలు ఏముండదు, ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ ఏ తల్లిదండ్రులు అలా కోరుకుంటారా? పుట్టిన బిడ్డ ఏమవ్వాలి? ఎదగాలి. ఎదుగుదలను ఆశిస్తున్నాం, అన్నిట్లో ఎదుగుదలను ఆశిస్తున్నాం. ఆర్థికమైన ఎదుగుదల, సమాజంలో ఒకళ్ళకంటే మనం మిన్నగా ఉండాలి, ఇతరుల కంటే మనం బేషుగ్గా ఉండాలి, వాళ్ళకంటే మనం ఇల్లు ఇంకా బాగా కట్టుకోవాలి, వాళ్ళకంటే కూడా మనం ఇంకా వాళ్ళు వేసిన బట్టల కంటే ఇంకా మంచి బట్టలు వేసుకోవాలి. మనం అన్నిట్లో ఎదుగుదల కనబడుతుందే కానీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉందా? వయసు పెరుగుతూ ఉంది కదా, వయసు ఎంతలోకి పెరిగిపోతుంది. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉందా? అందుకే 2వ అధ్యాయంలో 3వ వచనంలో ఏమంటాడు చూడండి. మొదటి అధ్యాయము దేనికి సాదృశ్యం? ఆత్మీయమైన జన్మ, మరలా జన్మించుట, 2వ జన్మ. మనము అక్షయ బీజము నుండి పుట్టింపబడిన రక్షణను సూచిస్తుంది ప్రియరారా. 2వ మాట 3వ వచనం చూడండి, 2:3. క్రొత్తగా జన్మించిన శిశువు. మరి అప్పుడే మనం పుట్టింపబడినప్పుడు క్రొత్తగా జన్మించిన శిశువు దేని కొరకు ఎదురు చూస్తాడు? చిన్న శిశువు క్రొత్తగా జన్మించాడు, దేని కొరకు ఎదురు చూస్తారు? ఆహారం కొరకు.
ఆహారం కొరకు ఎదురు చూస్తారు శిశువు. కొత్తగా జన్మించిన తర్వాత ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఒక గంట సేపు అయిన తర్వాత కేకలు ఎక్కువ అవుతాయి, ఇక అరుపులు. వెంటనే ఆ నర్సు ఏదో డిస్టిల్ వాటరో వేయండి అంటారు, అవి వేస్తూ ఉంటాం. అయినా చాలదు, రెండో రోజుకి మూడో రోజుకి పాలు తాగటం మొదలు పెడతారు. ఆ తర్వాత సరిపోద్దా పోనీ అదన్నా అందరితో సర్దుకుంటారా? ఎందుకు? ఒక 6 నెలలు అయిన తర్వాత ఏం కావాలి? పాలు చాలవు. ఎందుకు చాలవు చెప్పండి? బిడ్డ ఎదుగుతూ ఉన్నాడు కాబట్టి చాలు. అలాగే ఎదగకుండా ఉంటే ఆ జీవితాంతం తల్లిపాలతోనే సరిపెట్టవచ్చు. బిడ్డ ఎదుగుతూ ఉన్నాడు కాబట్టి ఏం కావాలి? బలమైన ఆహారం కావాలి. అందుకే ఇక్కడ చూడండి, చదవండి. క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగునట్ల. దాన్ని రెఫరెన్స్ కోట్ చేస్తున్నాడు. మొదటి అధ్యాయం అంతా ఏంటి? మన రక్షణ. ఆ రక్షణ విషయములో ఎదగాలి. మిగతా అన్ని విషయాల్లో ఎదగటం తెలుసు మనకి. రక్షణ విషయములో ఎదగడం ఆగిపోయి ఎన్నాళ్ళు అవుతుంది? రక్షణ విషయములో ఎదుగునట్లు ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమగు సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన అర్పించుటకు ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. చూడండి ఒక్కొక్క స్టెప్ ఎలాగుందో. ఎదుగుదల ఒక రోజుతో అయిపోయేది కాదు, 4 సంవత్సరాలతో అయిపోయేది కాదు, ఎదుగుతూనే ఉంటుంది. అందుకే ఆ వరుస క్రమం రాస్తున్నాడు. రక్షణ విషయములో ఎదుగునట్లు పాలను అపేక్షించండి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచ అమూల్యమైన సజీవమైన రాయొద్దు ప్రభువునొద్దకు రావాలి. ఆ పాల దగ్గర ఆగిపోతే కుదరదు. నేను జీవాహారం అయి ఉన్నానన్నాడు, అక్కడికి రావాలి. ఆ సజీవమైన రాయగు ప్రభువు యొద్దకు రావాలి. ప్రభువు యొద్దకు నీవు వస్తే ఏం చేస్తాడు? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి ప్రభువును ఆరాధించే స్థాయి. నీవు ఎదుగుతూ ఎదుగుతూ ఎక్కడికి రావాలి అంటే ప్రభువు యొద్దకు రావాలి. ప్రభువుకు బలులు అర్పించాలి, ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి, ప్రభువును ఆరాధించే స్థాయికి రావాలి. అయిపోయిందా? మనం అక్కడ తాగిపోతున్నాం. ప్రతి ఆదివారం పోయి కాస్త ఒక ముక్క రొట్టె ముక్క, ఒక గొక్క అంతే కదండి, ఒక గొక్క రసం అది తీసుకొని ఇంటికి వెళ్ళిపోతే సరిపోద్ది. అక్కడే ఆగిపోతున్నాం. ఎదుగుదల లేకపోతే అంగవైకల్యం కలిగిన వాళ్ళం అవుతాం, ఆత్మీయమైన అంగవైకల్యం. అందుకే అంటున్నాడు ప్రభువునొద్దకు వచ్చిన వారై. ఆ కంటిన్యూషన్ వాడు చూడండి, వచ్చి రండి ప్రభువునొద్దకు అని కాదు అక్కడ అంది, వచ్చిన వారై. అక్కడ కంటిన్యూషన్ ఉంది. ఇంకా యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. ఆరాధించేవారు ఎవరండి? యాజకులమే కదా. ఆయన యాజక సమూహమే కదా. మనం యాజకులుగా ఉండాలి, ఆరాధించే యాజకులుగా ఉండాలి. సభ్యులుగా ఉండడం మాత్రమే కాదు, ఆ ప్రభువు యొద్దకు వచ్చిన వారై ఆత్మ సంబంధమైన పనులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. కంటిన్యూషన్ అక్కడ మరలా, ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మందిరముగా కట్టబడుతున్నామా? ఆయన నిర్మాణములో మనమున్నామా? లేకపోతే ఆ సజీవమైన రాయిగా నీవు రూపాంతరం చెందినప్పుడు
ఆయన కట్టడంలోకి నిన్ను తీసుకుంటాడు రాయిగా. నువ్వు పాలు తాగే దగ్గర ఆగిపోతే, ఆత్మీయంగా ఎదగకుండా, ప్రభువును ఆరాధించకుండా, ఎక్కడ ఉన్నట్టుగా అక్కడ ఆగిపోతే ప్రభువు చేతిలోకి నీవు రావు. ఆయన చేతిలోకి నిన్ను తీసుకోవాలి. ఆయన కట్టుతున్న ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి అంటే మనం ఆయన చేతిలో రావాలి. ఎదుగుదలను గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి జన్మ, రెండవది ఎదుగుదల. 3వ అధ్యాయానికి రండి, 6వ వచనం. ఆ ప్రకారమే, ఏ ప్రకారం? ఇప్పుడు చెప్పుకున్న ప్రకారం ఉందని అర్థం కదా. ఇప్పుడు ఏం చెప్పుకున్నావు? తిరిగి జన్మించాలి, తర్వాత ఆత్మీయంగా ఎదగాలి. తిరిగి జన్మించాలి, ఆత్మీయంగా ఎదగాలి. ఇప్పుడు చదవండి. ఆ ప్రకారము శారా అబ్రహాము యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యులుగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఆమె అనే మాట సంఘమునకు పోలికగా ఉంది ఇక్కడ. ఆమెకు పిల్లలవుతారు మీరు అంటే మనం అబ్రహాం శారాకు పిల్లలు అవుతామని కాదు. ఆయన సంఘానికి చెందిన వారం అవుతాం. మందిరానికి వచ్చిపోతే మనం మందిరానికి చెందిన వాళ్ళం అనుకుంటున్నారు చాలామంది. ఇంత వారం ఉంది. మనము సంఘానికి చెందిన వారం అవుతాం. ఆమెకు పిల్లలు అవుతారు మీరు, ఆమెకు చెందిన వారు అవుతారు. హాగరుతో కూడా అదే కదా అంది. హాగరు నువ్వు వెళ్ళి నీ యజమానురైన ఆమె చేతి కింద, అక్కడ ఆమె చేతి కింద అణిగి, సంఘములో అణిగి ఉండాలి. కాపురానికి పంపించేటప్పుడు కదా, పెళ్లి చేసే అమ్మాయిని కాపురానికి పంపించేటప్పుడు ఏం చెప్పి పంపిస్తారు చెప్పండి? ఏం చెప్పి పంపిస్తారు? ఎవరు పెళ్ళిళ్ళు చేసి ఆడపిల్లలు కాపురానికి పంపించలేదా? రెండోళ్ళు ఏం చెప్పి పంపిస్తారు సహజంగా? దేని విషయంలో తగ్గబాక, ఏదైనా తేడా వస్తే మన వాళ్ళు అందరిని వేసుకొని వస్తాం, రెండు లారీలకైనా జనాన్ని వేసుకొని వస్తాం, నువ్వేడ తగ్గబాక అని చెప్పి పంపిస్తావా? అణుకువగా, ఒకటి అణుకువగా ఉండు, రెండోది అణిగుండు. అమ్మ కాస్త రెచ్చిపోయినట్టు ఆడ రెచ్చిపోవద్దు. వాళ్ళిద్దరు పిల్లలు బయట తిరుగుతూ ఉన్నారు, కొంచెం వాళ్ళని గమనించండి. 2 పీకైనా లోపలికి తీసుకురండి ఎవరో ఒకళ్ళు. లోపల ఇట్లా తీసుకున్నాడు వాడిని లోపలికి. ఎవరు? సంతోష్ పోరు. వాళ్ళిద్దరిని ఇక్కడ లాక్కున్నారు, తీసుకుని రా వాళ్ళిద్దరిని ఇక్కడ. గబక్కన బళ్ళు ఏదైనా వచ్చినా కూడా, ఏదైనా జరిగితే, యాక్సిడెంట్ అయితే పిల్లలు కంట్రోల్లో పెట్టాలి. వాళ్ళు రోడ్డు మీద తిరిగి అక్కడ రోడ్డు మీదకి వెళ్తున్నారు, వాళ్ళు బళ్ళు వేగంగా వెళుతున్నాయి. లోపలికి తీసుకుని రా. అక్కడ కాదు, అక్కడ బ్రేక్ కాదు, లోపలికి పూర్తిగా లోపలికి తీసుకొని రా. కట్టేయండి, అక్కడ కట్టేయండి, వాళ్ళు నాన్న వచ్చి ఇడిపించుకొని పోతాడు. ఆ తాడు తీసి పెట్టండి, కట్టేస్తే సరిపోద్ది. ఏం చెప్పి పంపిస్తాను చెప్పండి? కాపురానికి అమ్మా కాస్త అణిగిమణిగుండి అమ్మా, ఏదన్నా ఊర్చుకోమ్మా అని. మరి సంఘంలో ఏదన్నా ఎవరన్నా ఒక మాట అన్నారంటే ఎంత ఎత్తున లేస్తారో కదండి. ఆమె చేతి కింద ఎలాగుండాలంట? సంఘములో అణిగి ఉండాలి. అలాగే ఉంది హాగరు, దీవించబడింది. అందుకే ఇక్కడ పేతురు అంటున్నాడు, రండి మనం చదువుకున్నాం, ఎదుగునట్లుగా రాళ్ల వలె కట్టబడుచున్నాము ఆత్మ సంబంధమైన మందిరంగా. ఎదుగుదల ఉండాలి. నీవు ఎదుగుదల ఉండాలి అంటే సంఘములో ఉండాలి. అదే 3వ మాట అంటాడు, చదవండి ఆ మాట. 3:6 ఆ ప్రకారమే యజమానులను పిలుచుటకు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు. చాలు.
మొదటి అధ్యాయం రక్షించబడ్డాం, మరలా జన్మించాము, ఆయన అక్షయ బీజం నుండి మనను పుట్టింపబడిన వారం అన్నాడు. 2వ అధ్యాయములో ఎదుగుదల, 3వ అధ్యాయంలో పిల్లడు గ్రోత్. చెప్పండి మీరు, మన పిల్లలు ఎలా గ్రోత్ అవుతారో అదే వరుసే చెప్పండి. ఎదిగిన తర్వాత ఏం చేస్తాడు వాడు కొన్నాళ్ళు అయినాక? చెప్పండి. ఇప్పుడు చేతికి చిక్కుతున్నారు వాళ్ళు. ఏమొచ్చింది వాళ్ళకి? ఏమొచ్చిందండి? నడకొచ్చింది కదా. నడక రాకపోతే ఎదుగుదల లేనట్టే, ఆగిపోయినట్టే. కొంత ఎదిగిన తర్వాత ఏమొస్తుంది వాళ్ళకి? నడక వచ్చుద్ది. నడక వచ్చినప్పుడు వాళ్ళకి ఇప్పుడు నడక వచ్చింది, మనం కంట్రోల్ చేయగలుగుతున్నామా? ఎట్టబడితే అట్ట. ఆ వయసు వాళ్ళు ఎవరు కంట్రోల్ చేయలేరు. ఎందుకు? వాళ్ళు ఎలా పడితే అలాగ వెళ్ళిపోతారు, వాళ్ళకి తెలియదు. కానీ రక్షించబడిన దేవుని పిల్లలమైన మనము ఎలాగ నడుచుకోవాలంట చెప్తున్నాడు చూడండి. యోగ్యముగా నడుచుకోండి. ఎవరికి? దేవునికి. దేవునికి యోగ్యముగా నడుచుకోవాలంటే దేని ప్రకారం నడుచుకుంటే సరిపోద్ది చెప్పండి? వాక్యానుసారంగా. సంఘములో ఉండే వాక్యమనే బోధలో దేవుని వాక్యములో నడుచుకోవాలి. అందుకే అంటున్నాడు, మీరును యోగ్యముగా నడుచుకొనుచు. చదవండి. నడుచుకొనుచు, కంటిన్యూషన్ వర్డ్ అది. నడుచుకొనుచు. నడిచేన అయిపోయింది అంటానికి వీల్లేదు. ఎప్పుడు దాకా? ఆ కడవరి కాలమందు బయలుపరచబోవు రక్షణ దేవుడు నీకు బయలుపరిచేదాకా నడుస్తూ ఉండాలి. యోగ్యులముగా నడవాలి. దానికే 2వ పేతురు రాసిన 2వ తిమోతిలో పౌలు తిమోతికి ఎలాగూ యోగ్యతగా నడవాలో చెప్తాడు చూడండి. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదవయ్యా. ఐఎమ్ సారీ 15. దేవుని ఎదుట. ఎక్కడ యోగ్యునిగా? దేవుని ఎదుట. సంఘములోనే ఉండొచ్చు, కానీ మనం ఎవరి ఎదురుగా నడుస్తున్నాం? దేవుని ఎదురుగా నడుస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం నడుస్తుంది దేవుని ఎదురుగా. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. ఎదుగుదల చూడండి. నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడమై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుపుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో ఏమైనాను సరే, మనకు కావాల్సిన మాట, మనకు అట్టి వారికి విముఖుడవై. నీవు ఆత్మీయంగా ఎదగాలి అంటే కొన్నిటికి దూరంగా ఉండాలి. శరీర సంబంధమైన వాటికి నీవు దూరంగా ఉండకపోతే ఆత్మీయంగా నీవు ఎన్నటికీ ఎదగలేవు. శరీర సంబంధమైన వాటికే ప్రాముఖ్యత ఇస్తూ ఉంటే ఆత్మీయంగా ఎదగలేవు ఎప్పుడు. అందుకే కొన్నిటిని విసర్జించు, కొన్నిటిని విడిచిపెట్టు అంటున్నాడు. ఏం చేయాలంట? ఎక్కడ దాకా ఎదగాలి? సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా ఎదగాలి నీవు. ఎక్కడ ఆగిపోయాం మనం? రక్షించబడి ఎన్నాళ్ళు అవుతుంది? ప్రభువుని ఆరాధించడం మొదలుపెట్టి ఎన్నాళ్ళు అవుతుంది? సిగ్గుపడే పనివానిగా ఉంటున్నామా? ఎదుగుదల నడక సరిగా లేకపోతే ఏం చేయాలి? సిగ్గుపడాలి. నా కాలు నొప్పి వచ్చి కుంటుకుంటా నడుస్తుంటే నాకు ఎంత సిగ్గుగా ఉందో. నడక సరిగా లేకపోతే ఏమవుద్ది? సిగ్గుపడతా. మరి దేవుని ఎదుట యోగ్యునిగా నీవు నడిచే నడక సిగ్గుపడేటట్టుగా ఉందా? ఒకరోజు
సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలి. సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, సత్యవాక్యమును ఎట్టబడితే అట్ట కాదు, ఏది పడితే అది కాదు, అక్షరార్థం తీసుకొని బోధించడం కాదు, సరిగా ఉపదేశించువానిగా ఉండాలి. అది నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. కాబట్టి మొదటి అధ్యాయంలో పేతురు ఏమంటున్నాడు? జన్మ. రెండవ అధ్యాయంలో ఎదుగుదల ఆత్మీయంగా. మూడవ అధ్యాయంలో ఆయన కొరకు నడుస్తూ ఉండడం, నడక సాక్ష్య జీవితానికి పోల్చుకోవచ్చు దాన్ని. ఆ తర్వాత 2 ఊరికి రెఫరెన్స్ సమయం లేదు, రెఫరెన్స్ చెప్పి ముగిస్తాను. 4:16 చదవండి. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ఇక్కడ మీకు నచ్చని పదం ఒకటి ఉంది చూడండి, దాంట్లో అది పట్టుకోండి. నచ్చనిది బాధ. మీరు గమనించండి, 12వ వచనం నుండి కొన్ని పదాలు వస్తాయి. మీరు గబగా నేను ఊరుగా చెప్తాను, మీరు అండర్లైన్ చేసుకోండి, అండర్స్టాండ్ చేసుకోండి. ప్రియులారా, మనము దాని కింద ఏముంది? అగ్ని, శోధన. కింద ఏముంది? అగ్ని వంటి మహాశ్రమలు. ఆ తర్వాత 3వ లైన్ చూడండి, క్రీస్తు శ్రమలలో పాలివారవ్వాలి. ఆ తర్వాత నింద. ఆ తర్వాత 16వ వచనం 15లో కూడా బాధ అనుభవింప తగదు. 16 బాధ అనుభవించిన బాధ అనే మాట కదా. తర్వాత 16వ వచనం చూడండి, 16వ వచనం, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు కదా. 5వ అధ్యాయం 1వ వచనంలో శ్రమను గూర్చి ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు మనం చదువుకున్న శోధన, అగ్ని వంటి మహాశ్రమలు, బాధలు కదా, శోధనలు, నిందలు. వీటి గుండా వెళ్ళాలి. క్రైస్తవ జీవితం పూలబాట కాదు. ఏమేమున్నాయి? నడుస్తూ ఉన్నప్పుడు ఏమేమి ఎదురవుతాయి? ఇవన్నీ ఎదురవుతాయి. వీటి గుండా వెళ్ళాల్సిందే. గత ఆదివారం వర్తమానం నేను లేను కదా ఇక్కడ. పోయిన ఆదివారం రానోళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు కదా. పోయిన ఆదివారం యూట్యూబ్లో పెట్టిన వర్తమానం ఎంతమంది విన్నారు? నేను విన్నాను. నేను తిరుపతి నుండి వచ్చేటప్పుడే ఆ రోజే పోస్ట్ చేసినట్టున్నారు నైట్. నేను ట్రైన్లో చక్కగా వింటూ వచ్చాను. ఒక అద్భుతమైన తలంపు తీసుకొచ్చాడు హరిబాబు గారు. 2 రకాల శ్రమలను గురించి మాట్లాడాడు. ఒకటి గుర్తుందా? చెప్పండి. దేవుని చిత్తములో ఉండే శ్రమలు. అవి మనకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాయి. మాట్లాడుతూ ఒక తలంపు మాట్లాడాడు. నాకు అది బాగా నచ్చింది. ఆ శ్రమలన్నీ అనుభవిస్తూ ఒకరోజు ఆత్మీయంగా ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు వెనక్కి తిరిగి ఆ శ్రమల వైపు చూస్తే సంతోషం కలుగుద్దా, బాధ కలుగుద్దా అని ప్రశ్న వేశాడు. చాలామంది సమాధానం చెప్పలే. మీరు ఏం కలుగుద్దా ఆ రోజున? సంతోషం. ఆ బాధలన్నీ దాటి వచ్చినప్పుడు మహానందం కలుగుతుంది. అదే అసలైన చెప్పనశక్యమైన మహానందం, సంతోషం. వాటన్నిటిలో నుండి నన్ను తప్పించి తీసుకొచ్చాడా? అగ్ని వంటి మహాశ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు అన్నిట్లో గుండా నడుచుకుంటా విశ్వాస యాత్రలు ముందుకు సాగుతూ వస్తే ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత ఆనందమో. ప్రభువు వచ్చినప్పుడు, ఆ కడవరి కాలపు రక్షణ బయలుపరచబడినప్పుడు, మనం రక్షించబడిన నాట నుండి ఎలా ఎదిగామో, ఒక్కొక్క మెట్టు ఆత్మీయంగా ఎలా ఎదుక్కుంటూ వచ్చామో, ఎలాగో నడుస్తూ వచ్చామో,
బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా కూడా వాటన్నిటిని ఎలా దాటామో, దాటేటప్పుడు ఏడుస్తూ దాటి ఉండొచ్చు, వేదనకు నొప్పి బాధ తట్టుకోలేక అంగలార్చి ఉండొచ్చు. కానీ ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఎంత ఆనందమో, ఎంత ఆనందమో. అగ్ని వంటి మహాశ్రమలు గుండా రావాలి. కాబట్టి చెప్పండి, ఒకటి రక్షించబడాలి, రెండవది రక్షణలో ఎదగాలి, విశ్వాస జీవితంలో నడవాలి. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి, వాటిని అధిగమిస్తూ ముందుకు సాగాలి. చివరి మాట చూసుకొని నేను ముగిస్తాను. 5వ అధ్యాయానికి రండి, 3వ వచనం. మీకు అప్పగింపబడే వారిపైన ప్రభువులై ఉండక మందకు మాదిరిగా ఉండుడి. 5వది ఇంకేంటి? బాధలు అనుభవించి, శ్రమలు అనుభవించి, వాటిని దాటి అధిగమించి ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎలాగుండాలి? మందకు మాదిరిగా ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన పరిచర్యలో మాదిరిగా ఉండాలి, సంఘానికి మాదిరిగా ఉండాలి. మనం మాదిరి చూపించాలి. ఎందుకంటే రాబోయే తరం, మరలా ఎవరైతే రక్షించబడి వారి ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించి నడక ప్రారంభిస్తారో వాళ్లకు, మన వెనక నడిచే వాళ్లకు మనం ఎలాగుండాలి? మాదిరిగా ఉండాలి. కాబట్టి మాదిరిగా ఉండండి అంటున్నాడు. 5వ అధ్యాయం అంతా మీరు చదవండి, ఎలా మాదిరిగా ఉండాలో అనేక సంగతులు చెప్తాడు. 5 అధ్యాయాలు 5 మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. రక్షించబడ్డాం, ఆత్మీయంగా ఎదుగుతున్నామా? ఆత్మీయమైన ఎదుగుదల ఉందా? ఎదుగుదల ఉంటే విశ్వాస జీవితంలో ముందుకు, విశ్వాసం మీద ఆధారపడి మన విశ్వాస యాత్రను ముందుకు సాగిస్తున్నామా? బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, మహాశ్రమలు వచ్చినప్పుడు వాటిని అధిగమించగలిగిన ప్రభువు మీద ఆధారపడుతున్నామా? అనేకులకు మాదిరిగా ఉంటున్నామా? అలాగూ ఉండి ఆ కడవరి కాలపు రక్షణ బయలుపరిచేంత వరకు కూడా అలాగూ మనం ప్రభువు కొరకు నమ్మకంగా మనమున్న స్థలాల్లో, సంఘాల్లో ముందుకు సాగబద్దులమై ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగా.